హరే రామ హరే కృష్ణ. ధృతరాష్ట్రుడు విదురుడు చెప్పే మాటలను మౌనంగా విచారంగా వినేవాడు. విదురుడు తనకంటే బుద్ధిమంతుడని, అతడెల్లప్పుడూ కౌరవుల మంచి కోసమే ప్రయత్నించేవాడని తెలుసు. కానీ విదురుడు తరచుగా నిజాలు చెబుతుండటంతో ధృతరాష్ట్రుడు ఓర్చుకోలేక, అలా ఒక్కసారి సహించలేక తొందరపాటుతో, విదురా, నువ్వు ఎల్లప్పుడూ పాండవ పక్షపాతివి. నా కొడుకులంటే నీకు నచ్చదు. మా మంచిని, మా అభివృద్ధిని నీవు కోరుకోవు. దుర్యోధనుడు నా రక్తంతో జన్మించినవాడు. అతన్నే నేనెలా విడుస్తాను? ఇలాంటి సలహాలు ఇవ్వటం వల్ల నీవు ఇప్పుడు స్వతంత్రుడు అంటూ తన మందిరంలోకి వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు. విదురుడు విచారగ్రస్తుడే కౌరవాన్మయం నశింపు నిశ్చయం అని తలచి ధృతరాష్ట్రుడు అన్న మాటలు నమ్మి రథం ఎక్కి పాండవులు నివసిస్తున్న అరణ్యానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపడుతూ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. అరే, నేనెంత పని చేశాను! బుద్ధిమంతుడైన విదురుణ్ణి పాండవుల వద్దకు పంపి ఇంకా పాండవులకు బలాన్ని చేకూర్చానే. అలా ఆలోచన వచ్చిన వెంటనే సంజయుని పిలిచి విదురుని వద్దకు వెళ్ళి తన పశ్చాత్తాప వార్తను చెప్పి తానన్న అనాలోచిత మాటలను క్షమించి హస్తినాపురానికి రావలసిందిగా బతిమిలాడినట్లు, తిరిగి రానిచో పశ్చాత్తాపంతో మరణించెదను అని చెప్పమన్నాడు. ధృతరాష్ట్రుడి ఆజ్ఞతో సంజయుడు పాండవులు నివసించే అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ పాండవులందరూ జింక చర్మం ధరించి ఋషీశ్వరులతో ఉన్న పాండవులతో పాటుగా విదురుణ్ణి కూడా చూశాడు. ధృతరాష్ట్రుడు చెప్పి పంపిన సందేశాన్ని విదురుడికి ఇలా చెప్పాడు. మీరు హస్తినాపురానికి తిరిగి రాకపోతే అందరాజు ధృతరాష్ట్రుడు భగ్న హృదయుడై పశ్చాత్తాపంతో చనిపోగలడు అన్న మహారాజు సందేశం విన్న మృదుల స్వభావుడైన విదురుడి హృదయం ద్రవించిపోయింది. సంజయుని వెంట హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు అతన్ని కౌగిలించుకొని కన్నీరు కార్చాడు. అప్పటి వరకు విదురుడిపై ద్వేషాన్ని చూపిన ధృతరాష్ట్రుడు అనంతపైన ప్రేమను చూపాడు. ఒకరోజు మైత్రేయి మహాముని ధృతరాష్ట్రుని మందిరానికి రాగా గౌరవించి ఉచితాసనంపై కూర్చోబెట్టారు. ధృతరాష్ట్రుడు ఆయన ఆశీర్వచనం పొందాడు. మీరు పాండవులను కలిసే ఉంటారు. మా కుటుంబంలో అన్యోన్య ప్రేమ ఏమాత్రమైనా తగ్గకుండా ఉంటుందా అన్నాడు ధృతరాష్ట్రుడు. దానికి మైత్రేయి బదిలిస్తూ, నేను కావిక వనంలో ఉండగా హఠాత్తుగా ధర్మరాజుని కలిశాను. ఆయన్ని చూడటానికి అక్కడున్న ఋషులు వచ్చారు. హస్తినాపురంలో జరిగిన కార్యక్రమం గురించి నేను విన్నాను. నీవు భీష్ముడు జీవించి ఉండగా మీ అన్నదమ్ముల మధ్య ఎలాంటి పనులు జరగటం నాకు నమ్మశక్యం కాలేదు. తర్వాత మైత్రేయుడు అక్కడే ఉన్న దుర్యోధనుని చూసి, కృష్ణుడు, ద్రుపదుడు పాండవులకు బంధువులని, కౌరవులతో పోలిస్తే పాండవులే పరాక్రమశాలురని, అలాంటి పాండవులకు హాని చేయటం తగదని, వెంటనే దుర్యోధనుడు పాండవులతో రాజీ పడాలని, ఇదంతా దుర్యోధనుడి శ్రేయస్సు కోరి చెబుతున్నానని మైత్రేయుడు దుర్యోధనుతో అన్నాడు. మూఢుడు, మొండివాడు అయిన దుర్యోధనుడు మైత్రేయుడి మాటలు విని వికటంగా నవ్వుతూ తొడలు చరుస్తూ నేలను పాదాలతో రాస్తూ అతడికి జవాబు చెప్పకుండానే నిరాధారంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది చూసిన మైత్రుడికి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని చూస్తూ, నీకంత కండకావరమా? నీ మేలు కోరిన నా పట్ల ఇంత నిరాదరణ? యుద్ధభూమిలో నీ తొడలు భీముడి గదతో విరగొట్టుబడి చస్తావు అని శపించాడు. ఈ కఠోర శాపం విన్న ధృతరాష్ట్రుడు తుల్లిపడ్డాడు. మైత్రేయ ఋషి కాళ్ళపై పడి క్షమించాలని వేడుకున్నాడు. నీ కొడుకు పాండవులతో సఖ్యత చేసుకుంటే నా ఈ శాపం పనిచేయదు, లేకపోతే ఈ శాపం పనిచేసి తీరుతుందని ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహాభారతం పురాతన కథ. మానుషతత్వం ఎప్పుడూ మార్పు చెందదు. ఏ కాలంలోనైనా కోపం, పగ అనేవి చిన్న పెద్ద, ఆడ మగ, బీద గొప్ప అనక మనిషి జన్మమెత్తిన ప్రతి వారిని విచారంలో ముంచి భయభ్రాంతులను చేసి ధ్వంసం చేయగలవు. శ్రీకృష్ణుడి చేతిలో శిశుపాలుడు చనిపోయాడన్న వార్త శిశుపాలుడి స్నేహితుడైన సాల్వుడికి తెలిసింది. వెంటనే అతడు కోపంతో గొప్ప సైన్యంతో ద్వారకను ముట్టడించాడు. ఇంకా శ్రీకృష్ణుడు ద్వారకకు రాలేదు. ముసలివాడైన ఉగ్రసేనుడు ద్వారకను రక్షించే పనిలో ఉన్నాడు. ద్వారక గొప్ప కోటతో బలమైన సైన్య రక్షణలో ఉంది. ఒక ద్వీపంలో ఈ కోటను నిర్మించారు. సైన్యానికి వివిధ అస్త్రాలు, అందరికీ చాలా కాలం వరకు సరిపోయే ఆహార పదార్థాలు ఉన్నాయి. కోటను గొప్ప గొప్ప వీరుల రక్షణగా ఉన్నారు. కోటను శత్రువులు ఆక్రమించిన కాలంలో మద్యపానం సేవించరాదని, ఆటపాటలు కూడా ఉండకూడదని ఉగ్రసేనుడు చాటింపు వేశాడు. రాజ్యంలోకి ఎవరు ప్రవేశించకుండా వంతెనలన్నీ ధ్వంసం చేసినారు.
రాజ్యంలోని ఏ రేవుకి ఏ పడవ రాకుండా ఏర్పాటు చేశారు. కోట చుట్టూ ఉన్న చెక్కకి ఉన్న ఇనప చువ్వలు పాతబడ్డాయి. పట్టణం చుట్టూ ఉన్న గోడలు బలమైనవిగా చేశారు. కోట ముఖద్వారాన్ని ఇనప ముళ్ళ తీగతో రక్షణగా చేశారు. కోట నుంచి బయటికి వెళ్ళటానికి లోనికి రావడానికి నియమాలు పెట్టారు. ఆ ద్వీపం సురక్షితమైనది. ఇంకా దాన్ని బలంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. యోధుల వేతనాలు పెంచి వారు సమర్థవంతంగా పనిచేసేలా చూశారు. సైనిక దళంలో చేరిన యువకులను ఒక కంటితో అందరినీ గమనిస్తూ ఉన్నారు. ఇంత రక్షణ వ్యవస్థ ఉన్న ద్వారక ముట్టడికి సాల్వుడు తన సైన్యంతో చాలా జాగ్రత్తగా ముందుకు వస్తున్నాడు. సాల్వుడిని ఎదుర్కోవడానికి ద్వారక సైన్యాలు చాలా కష్టాలు పడుతున్నాయి. శ్రీకృష్ణుడు తిరిగి వచ్చేసరికి ద్వారక పరిస్థితి అంత బాగోకలేకపోవడంతో చూసి చాలా బాధపడ్డాడు. తక్షణం సాల్వుడిని ఎదిరించి యుద్ధంలో అతన్ని ఓడించాడు. ద్యోతం ఆట, పాండవుల ఇంద్రప్రస్థపురం విడిచి అరణ్యాలకు వెళ్లటం తదితర హస్తినాపురం వింతలు శ్రీకృష్ణుడికి యుద్ధ సమయంలో తెలిసాయి. శ్రీకృష్ణుడు యుద్ధం తర్వాత పాండవులను చూడటానికి అడవికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడితో పాటు చాలా మంది రాజులు, గురువులు, మహర్షులు పాండవులను చూడటానికి వెళ్ళారు. ఇంకా వృష్టి, భోజ కుటుంబాలకు చెందిన ముఖ్య వీరులను, ఇదే దేశపు రాజైన దృష్టకేతువు, కేకయులు కూడా వెళ్ళారు. వీరందరూ దుర్యోధనుడు పాండవులకు చేసిన దుర్మార్గాలు విని కోపంతో రగిలిపోయారు. దుర్యోధనుడి వంటి క్రూరుల రక్తం భూదేవి అడుగుతుందని శపించారు. ద్రౌపది శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి తాను పడిన అవమానాలను చెప్పింది. నేను ఏకవస్త్రంతో ఉన్నప్పుడు సభలోకి ఈడ్చుకొని వచ్చారు. ధృతరాష్ట్రుడి కుమారులు అనరాని మాటలతో, అసహ్యకర చేష్టలతో నన్ను అవమానించారు. నా బాధను చూసి వారు ఆనందించారు. నేను వారికి దాసిని అయ్యానంటూ వారి మందిరాలని తొడవాలి అంటూ పిలిచారు. భీష్ముడు, ధృతరాష్ట్రుడు కూడా నాతో వారికున్న బంధుత్వం మర్చిపోయారు. ఓ జనార్దన, నా భర్తలు కూడా ద్యూతగృహంలో క్రూరుల అపహాస్య అవమానాలు ఎదుర్కొన్నారు. వారు నన్ను రక్షించలేకపోయారు. భీముని బలపరాక్రమం, అర్జునుడి గాండివం ఎందుకు పనికిరాలేదు. అలాంటి అవమానాలు పొందిన క్షణంలో నిస్సారమై ఉన్నప్పటికీ బలం తెచ్చుకొని నన్ను హింసించిన క్రూరులను చంపి ఉండాల్సింది. కానీ పాండవులు ప్రఖ్యాతిగన్న వీరులు అయినా దుర్యోధనుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. పాండు చక్రవర్తి కోడలినైన నన్ను జుట్టుపట్టుకుని నిండు సభలోకి ఈడ్చారు. 5 వీరులకు భార్యలైన నన్ను దారుణంగా అవమానించారు. ఓ మధుసూదన, నువ్వు కూడా నన్ను వీడావు అంటూ పూడుకుపోయిన గొంతుతో మాట పెగల్చలేకపోయింది ద్రౌపది. శ్రీకృష్ణుడి హృదయం ద్రవించిపోయింది. ఏడుస్తున్న ద్రౌపదిని ఓదారుస్తూ ఇలా అన్నాడు: నిన్ను అవమానపరిచిన వారందరూ వారు ఓడిపోయిన యుద్ధ భూమిలోనే మట్టితో కలిసిన రక్తంలో పొరలి చస్తారు. నీ కళ్ళు తుడుచుకో. నీ భంగపాటుకు తగిన ప్రతీకారం తీర్చుకుందాము. పాండవులకు అన్ని విధాలా నేను సహాయపడతాను. ధర్మరాజు చక్రవర్తి అవుతాడు. ఆకాశం హిమాలయాలు బద్దలవుగాక, భూమి పొడి అయిపోవుగాక, సముద్రాలన్నీ ఇంకిపోవుగాక, ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి ప్రతిజ్ఞ పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ చెప్పిన రీతిలో, అంటే ధర్మాత్ములను రక్షించడానికి, క్రూరులను చంపి న్యాయాన్ని ధర్మాన్ని నిలపడానికి నేను ప్రతి యుగంలోనూ భూమిపై అవతరిస్తాను అన్న విధంగా అతడే ఈ కౌరవుల పతనం చేయటానికి ఏ అవతారం ఎత్తుతున్నాడో ఆ కార్యాన్ని సూచిస్తుంది. దుష్యద్యుమ్నుడు కూడా తన చెల్లెలను ఓదార్చి కౌరవులు ఎలా నాశనమవుతారో చెప్పాడు. నేను ద్రోణుణ్ణి చంపుతాను, శిఖండి భీష్ముడి పతనము తప్పదు. క్రూరులైన దుర్యోధనుణ్ణి, వారి అన్నదమ్ములను భీముడు చంపుతాడు. రథచోదకుడి కుమారుడైన కర్ణుణ్ణి అర్జునుడు చంపుతాడు అని ప్రతిజ్ఞుడు అన్నాడు. శ్రీకృష్ణుడు జోక్యం చేసుకుంటూ, మీ కష్టకాలంలో నేను ద్వారకలో లేను. నేను అక్కడే ఉంటే ఈ మోసపు ద్యూతాన్ని జరగనివ్వకుండా అడ్డుకునేవాడిని. వారు నన్ను ఆహ్వానించకపోయినా నేనే వెళ్ళి ద్రోణుణ్ణి, కృపుణ్ణి ఇంకా ఇతర పెద్దలను ఒప్పించి ఎంత కష్టం అయినా అందరినీ ఇబ్బంది పెట్టే జోదంని ఆపేసి ఉండేవాడిని. మిమ్మల్ని శకుని వచించే సమయానికి సాల్వుడు ద్వారకను ముట్టడించాడు. అతడితో యుద్ధం చేస్తున్నాను. యుద్ధం ముగిసిన అనంతరం ఈ జోదం గురించి, తర్వాత జరిగిన విషాదాంశాల గురించి నాకు తెలిసాయి. ఆ క్షణమే నేను మీకు సహాయపడనందుకు చాలా విచారంగా ఉన్నాను. తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడి భార్య అయిన సుభద్రను, వారి కుమారుడైన అభిమన్యుడిని ద్వారకకు తీసుకుని వెళ్ళగా దుష్టద్యుమ్నుని
ద్రౌపది పుత్రులను తీసుకొని పాంచాలకు వెళ్ళాడు. అయితే తరువాయి భాగంలో అర్జునుడు వ్యాస మహాముని చెప్పిన ప్రకారం పశుపత అస్త్రం కోసం, ఘోర తపస్సుకు కోసం అడవులకు వెళ్ళుట, అలాగే అరణ్యవాసంలో ఉన్న పాండవుల దగ్గరికి బలరాముడు శ్రీకృష్ణుడు వెళ్ళడం గురించి తెలుసుకుందాము. హరే రామ హరే కృష్ణ.